క్రియేటివిటీ, క్రిటికల్ థింకింగ్ డెవలప్ చేయడానికి ఎవ్రీ ఇయర్ మేము డిఫరెంట్ ఇన్నోవేటివ్ ప్రాజెక్ట్స్ అనేవి ప్రజెంట్ చేస్తామన్నమాట. ఎట్లా అంటే మన చుట్టుపక్కల ఉండే రకరకాల సమస్యల్ని తీసుకొని ఆ సమస్యలపైన పిల్లలైతే ఎలాంటి పరిష్కారం చూపిస్తారో ఆ పరిష్కారాన్ని ఒక ప్రాజెక్ట్ రూపంలో సైన్స్ ఫేర్స్కి తీసుకెళ్తాను. లైక్ ఇంటింటా ఇన్నోవేటర్ కావచ్చు, దాని తర్వాత ఇన్స్పైర్ కానీ, సైన్స్ ఫేర్ కావచ్చు, అగస్య వాళ్ళు కండక్ట్ చేసే జిజ్ఞాస కానీ, అన్వేషణ కానీ, యూత్ ఫెస్టివల్, ఇలాంటి వాటి అన్నిటికీ కూడా మా పిల్లలు ఏంటంటే సైన్స్ ప్రాజెక్ట్స్ ప్రజెంట్ చేశారనమాట. ఇవన్నీ కూడా ఏంటంటే మన అగ్రికల్చర్లో ఉండే ప్రాబ్లమ్స్ కావచ్చు, హెల్త్ రిలేటెడ్, ఎన్వైర్న్మెంట్ రిలేటెడ్, ఇలాంటి ప్రాబ్లమ్స్ పైన మా పిల్లలు ఫోకస్ చేసి వాటికి రిలేటెడ్ ప్రాజెక్ట్స్ని ప్రజెంట్ చేయడం జరిగింది. అగస్య, అన్వేషణ, జిజ్ఞాసలో అయితే ఒక 4-5 టైమ్స్ నేషనల్ లెవెల్ పార్టిసిపేషన్స్ కూడా చేశారు మా పిల్లలు. అంటే ఆ స్టేజ్ వరకు కూడా రీచ్ అయ్యారు. ఇన్స్పైర్లో నేషనల్ లెవెల్కి కూడా వెళ్ళింది మా స్టూడెంట్ ఒక అమ్మాయి. ఆ అమ్మాయి స్వాతి ప్లస్ ఇస్రో యువికా ప్రోగ్రామ్కి కూడా సెలెక్ట్ అయ్యిండే తను. కాకపోతే తన ఫ్యామిలీ డిస్టర్బెన్స్ ఉండే అప్పుడు ఇస్రో యువికా ప్రోగ్రామ్కి వెళ్ళలేకపోయింది. సో ఇట్లా క్రియేటివిటీ, క్రిటికల్ థింకింగ్ డెవలప్ చేయడానికి సైన్స్ ఫేర్స్ ప్లాట్ఫామ్స్ని యూజ్ చేసుకుంటానన్నమాట. సో బియాండ్ క్లాస్ రూమ్ కూడా ఇట్లా వర్క్ చేస్తాం.